స్వర్ణమాల మహావతార్ బాబాజీ గారికి, అర్ధనారీశ్వరికి నా ఆత్మపూర్వక ప్రణామాలు. విశ్వగురువులకు, పరమ గురువు మండలి వారికి, సప్త ఋషులకి, ఇంద్రాది దేవతలకు, ముక్కోటి దేవతలందరికీ నా ప్రేమపూర్వకంగా ఆహ్వానం పలుకుతుంది. కుమారి గారు మీది మ్యూట్ లోకి వెళ్ళిపోయిందండి. సూర్యకుమార్ గారు స్పీకర్ ఆన్ చేసుకోండి. ఓకే అండి, ఇప్పుడు వినిపిస్తుందండి? ఓకే అండి. అందరికీ శుభోదయం అండి. ఈ ఒక యోగి ఆత్మకథ జ్ఞాన సారాంశాన్ని తీసుకుంటున్న మనందరికీ కూడా నా ఆత్మపూర్వక ప్రణామాలండి. ఇది ఒక యోగి ఆత్మకథ నుండి 3వ అధ్యాయంలో 2 శరీరాలున్న సాధువు ఆయనది. అంటే నేను ఎంత చూసుకున్నా ఇది కనిపించలేదు ఎందుకో. ఆ 4వ అధ్యాయంలోకి వెళ్ళి 4వ అధ్యాయం చెప్పాను నేను. ఇది 2 శరీరాలున్న సాధువు అంటండి. ఒకరోజు ముకుందుడు వెళ్ళే ఈయన కాశీ ప్రయాణానికి పరిగెత్తుకు వెళ్ళిపోయాడు కదండి. అనంతుడు ఎలా అయినా అతన్ని ఇంటికి తీసుకువెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ నాన్నగారికి అప్పచెప్పిన తర్వాత వాళ్ళ నాన్నగారు ఆ అబ్బాయిని బ్రతిమాలి, నాన్న నువ్వు చిన్న పిల్లవాడివి, 12 సంవత్సరాలు ఉన్నాయి, ఇప్పట్లో నువ్వు హిమాలయాలకు వెళ్ళడం అది కరెక్ట్ కాదు, మాకు తెలిసి నువ్వు ఇంకెప్పుడు ఎక్కడికి వెళ్ళకు నాన్న, నేను హై స్కూల్ వరకు చదివించేంత వరకు నువ్వెక్కడికి ఏ పరుగు తీయొద్దు, నా ఇష్ట నేను పంపించినప్పుడు నువ్వు వెళ్దువు గాని అనేసండి ఒక గురువు గారిని కలుసుకోమని ఆయన 2 రైల్వే టికెట్లు 2 లెటర్లు రాసంటండి. ఎక్కడంటే కాశీలో కేదార్నాథ్ అనే నాకు స్నేహితుడు ఉన్నాడు, ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన ఒక గురువు గారిని చూపిస్తారు, ఆ గురువు గారిని కలుసుకొని ఆయన అనేసి వాళ్ళ నాన్నగారు భగవత్లాల్ గారు పంపించారంటండి ముకుందుడిని. పంపిస్తే ఆయన వెళ్ళారంటండి. వెళ్ళేటప్పటికి ఈయన వాళ్ళ నాన్నగారు ఒక ఉత్తరం ఈయనకి సంబంధించింది, ఒక ఉత్తరం స్నేహితుడికి సంబంధించింది ఇచ్చారంటండి. ఇస్తే అది ఆ కాగితం పట్టుకుని వెళ్ళారంట. వెళ్తే అక్కడ అతనికి ఆ సంగతం తెలియవలసి ఉందనేసి అతను వెళ్ళాడంటండి. వెళ్ళేటప్పటికి కాశీలో కేదార్నాథ్ అనే స్నేహితుడు ఉన్నాడు, అతనికి ఒక సంగతి తెలియవలసి ఉంది, దురదృష్టవశాస్తు అతని అడ్రస్ నా దగ్గర పోయింది, నేను ఆయన దగ్గరికి పంపిస్తున్నాను. ఆయన స్నేహితులకి నేను కలిసి, కానీ మా ఇద్దరికీ తెలిసిన ఒకే ఒక్క స్వామీజీ ప్రణవానంద స్వామి ఈ ఊళ్ళోనే ఉన్నారు, ఆ ఊళ్ళో ఉన్నారు, ఆయన ద్వారా నువ్వు ఆ ఉత్తరం ఆయనకి అందివ్వాల్సి ఉంటుంది. ఆ స్వామి నేను ఒకే గురువు గారి దగ్గర శిష్యులు అని చెప్పారంట. ఆ స్వామిని తప్పకుండా కలుసుకుని ఆయన అని చెప్పారంటండి. వెళ్ళారంటండి. వెళ్ళిన తర్వాత ఇదిగో ఇక్కడి నుంచి ఇల్లు విడిచి వెళ్ళిపోతానని సంగతి అస్సలు కుదరదు, నేను చెప్పినట్టు విను అనేసి అన్న తర్వాత ఆ 12 ఏళ్ల వయసులో ఎప్పుడైతే నాన్నగారు అలా మందలించి నేను చెప్తాను నువ్వు వెళ్ళు అని చెప్పారో ఆయనకి చాలా ఆనందం వేసిందంటండి. ఆయన బయలుదేరాడంటండి. కాశీ చేరిన వెంటనే స్వామి గారి నివాసానికి వెళ్ళాను. ముందు తలుపు తెరిచి ఉంది. 2వ అంతస్తులో పొడగాటి విశాలమైన గదిలోకి దారి తీశాడంటండి. కేవలం అందులో ఒక చిన్న గదిలో ఒక విశాలమైన గదిలోకి దారి తీశాడంటండి. ఒక అంగవస్త్రం కట్టుకుని కూర్చుని ఉన్న లావుపాటి మనిషి ఒక ఆయన కొద్దిగా ఎత్తుగా వేదిక మీద పద్మాసనం వేసుకుని కూర్చున్నారు. ఆయన తల ముడతలు, ముఖము శుభ్రంగా నున్నగా ఉన్నాయి, ఎలాంటి ముడతలు లేకుండానంటండి ఆయన ముఖం శుభ్రంగా నున్నగా ఉన్నాయంట. ఆయన పెదవుల మీద పరమానందాభూతిని సూచించే చిరునవ్వు సింధులాడుతుంది. పరిచయం లేని చోటికి చొరబడ్డానేమో అన్న సంకోచం నాలోంచి వస్తున్న సమయంలోనే ఆయన అన్నారంటండి, రానాయన స్వాగతం సుస్వాగతం అని
సంతోషంగా రానాయన ఇంట్లోకి గదిలోకి అని ఆహ్వానించారంట. ఆయన స్వాగత సూచకమైన ఆ పలకరింపుకి నిండు గుండెతో పసివాడి ఆయన గొంతులోంచి అంటే పసివాడి గొంతులోంచి వచ్చే విధంగా ఉందంటండి ఆ కంఠస్వరం. ఒక పిల్లవాడు రానాయన లోపలికి అని వినే స్వరం అంత తీయగా ఉందంటండి. వెంటనే ఈ ముకుందుడు వెళ్ళి ఆయన పాదాలని స్పృశించేటండి, నమస్కరించి పాదాన్ని పట్టుకున్నాడంటండి. ప్రణవానంద స్వామి గారు మీరేనా అండి అని అడిగాడంట. అడిగిన వెంటనే ఆయన తల ఊపారంటండి. అడ్డంగా తల ఊపి, నువ్వు భగవతిలాల్ గారి కొడుకు కదా నాయన అని అడిగారంటండి. ఆయన నా మాట నాన్నగారు ఇచ్చిన ఉత్తరం జోబులోంచి ఆయనకి నాన్నగారు ఇచ్చిన ఉత్తరం జోబులోంచి ఇచ్చేటప్పటికే, నాన్న నువ్వు భగవతిలాల్ గారి కొడుకువే కదా బాబు అని అడిగారంట. అంటే ఆ ఉత్తరం చూపించవలసిన అవసరం అక్కడ లేదు, తెలియకుండా అన్నారంట. అంటే బయటికి ఆ జేబులోంచి తీసిచ్చే వ్యవధి లేకుండానే ఆయన నోటి వెంట ఆ మాటలు వచ్చేసాయి. నేను ఆశ్చర్యపడుతూనే ఈ పరిచయం మాత్రం ఆయనకు ఆ పత్రం ఆయనకి అందించారండి. కానీ అది ఇంకా అవసరమే లేకుండా పోయింది. కానీ ఆయనకి అన్నీ తెలిసినట్టుగా, నువ్వు పలానా చోట నుంచి వచ్చావు కదా నాయన, నువ్వు ఆయన కొడుకు కదా అని ఆయన్ని ఈ ముకుందుని చూసిన వెంటనే అడుగుతున్నారండి. అయితే కేదార్నాథ్ బాబు గారు ఎక్కడున్నారో తెలుసుకుంటాలే, నీ గురించి నీ కోసం ఈ స్వాముల వారు తమ దృష్టితో మళ్ళీ నన్ను ఆశ్చర్యంలో ముంచెత్తారు. ఈయన ఎవరి గురించి వచ్చానో చెప్పకుండానే, నువ్వు కేదార్నాథ్ బాబు గారు ఎక్కడున్నారో నేను తెలుసుకుంటానులే, ఆయన కలుసుకుందువు కానీ ఆయన వస్తారు, కూర్చోమని చెప్పారంటండి. నేను 2 పెన్షన్లు అనుభవిస్తున్నాను తెలుసా నీకు అని అడుగుతున్నారంటండి ఈ ముకుందుడిని ఆ స్వామి. ఇంతకీ ఆయన ఎవరంటే అనుకోండి, ఈయన కలుసుకున్న ఆయనే ప్రణవానంద స్వామి. ముకుందుడికి ఇంకా తెలియదు. కేదార్నాథ్ గారిని కలుసుకోవాలని వచ్చారు, ఆయన ద్వారా ఈయన ప్రణవానంద స్వామిని కలుసుకోవాలని వచ్చారు. కానీ ఫస్ట్నే ఈయన ప్రణవానంద స్వామిని కలుసుకున్నారు. ఆయన అంటున్నారంటండి, నేను 2 పెన్షన్లు అనుభవిస్తున్నాను, నీకు తెలుసా అన్నారంటండి. ఒకటి మీ నాన్నగారి సిఫార్సు వల్ల వచ్చింది, ఒకప్పుడు నేను ఆయన దగ్గర రైల్వే ఆఫీస్ లో పనిచేశాను. రెండోది ఆ పరమేశ్వర అనుగ్రహం వల్ల వచ్చింది. ఆయన సేవలో జీవితంలో మానవుడిగా నేను చేయవలసిన పనులన్నీ చిత్తశుద్ధితో పూర్తి చేశాను. అంటే మీ నాన్నగారి దగ్గర రైల్వేలో నేను పనిచేశాను, ఆయన ద్వారా నాకు ఒక పెన్షన్ వస్తుంది, ఇంకొకటి ఈశ్వర అనుగ్రహం వల్ల నాకు ఇంకొక పెన్షన్ వస్తుంది అన్నాడంటండి. ఈ మాట ఈ ముకుందుడికి బొత్తిగా కూడా అర్థం కాలేదంట. పరమేశ్వరుడి దగ్గర నుంచి మీకు పెన్షన్ ఏమిటి, ఎలా వస్తుందండి అది అని ఆయన అడిగాడంటండి. ఆయన ఏమన్నా మన డబ్బు ఏమైనా మీ ఊళ్ళో పడేస్తాడా అని అడిగాడంట. ఆయన ఆ మాటకు నవ్వేరంట. అంటే గాఢమైన ప్రశాంతి అన్నమాట. ఎన్నో సంవత్సరాలు గాఢంగా ధ్యానం చేసేందుకు నేను పొందిన బహుమానం. అంటే ఇక్కడ ఒక పెన్షన్, రైల్వేలో ఉద్యోగం చేసేది డబ్బు రూపంలో వస్తుంది. ఇంకొక పెన్షన్ ఏంటంటే భగవంతుడి ఆశీర్వాదంతో గాఢంగా ఏకాంతంగా ధ్యానం చేసుకోవడానికి కావలసిన సమయం దొరికింది. ఆ సమయమే నాకు అద్భుతమైన బహుమానం అని ఆయన ప్రణవానంద స్వామి గారు ముకుందుడితో చెప్తున్నారనమాట. అయితే ఇప్పుడు నేను డబ్బు కోసం ఆశించను, నాకున్న కొద్దిపాటి భౌతిక అవసరాలు సమృద్ధిగా సమకూరుతున్నాయి. ఈ రెండో పెన్షన్ కున్న ప్రాముఖ్యం నీకు ముందు ముందు తెలుస్తుంది. అంటే ఈ రెండో పెన్షన్ కున్న ప్రాముఖ్యం నీకు ముందు ముందు తెలుస్తుందిలే, ఇప్పుడు తెలియదు అంటున్నారండి. అయితే నిజంగా ఆ పెన్షన్ పత్రికసారి దయ వల్ల మనం కూడా అనుభవిస్తున్నామండి, అందరం కూడా. అంటే అక్కడ ఏంటంటే గంటలు గంటలు ధ్యానం చేయడం, ఏకాంతంగా మనతో మనం ఏకమవ్వడం, అది ప్రకృతి ఇచ్చిన వరం, మనకి కాలం ఇచ్చిన వరం కూడా నేను అనుకోవచ్చు అనమాట అండి. ఏంటంటే అప్పుడు ఆ సమయంలో కాలంతో అనుసంధానమై ఉంటున్నాం. ఈ పొద్దుటి నుంచి సాయంత్రం వరకు జరిగేదంతా ప్రాపంచిక విషయాలతో, మన
ఇంటి పనులు, మన ఇంట్లోవి కుటుంబ సమస్యలతో ఉంటాము. ఎప్పుడైతే ఈయన రెండో పెన్షన్ కోరుకున్నాడు కదండి, అది నేను భగవంతుడితో అనుసంధానమైన మార్గంలో ఉంటున్న దగ్గర సంబంధంలో ఆ కాలాన్ని సమయాన్ని రెండో పెన్షన్ గా ఆయన చెప్తున్నారనమాట. ఈ సంభాషణను చటుక్కున తుంచేసి స్వామి గారు గంభీరమైన నిశ్చల రూపులుగా మారిపోయారు. ఒక నిగూఢమైన వాతావరణం ఆయన చుట్టూ ఆవహించింది. మొట్టమొదట ఆసక్తికరమైనది ఏంటో గమనించినప్పటికీ అప్పటి మాదిరిగా ఆయన కళ్ళు మెరిశాయి, తరువాత మందగించాయి. ఆయన అంత మితంగా మాట్లాడినందుకు నేను మెచ్చుకున్నాను. మా నాన్నగారి స్నేహితుని కలుసుకోవడం ఎలాగో అప్పటిదాకా నాకు చెప్పనే లేదు. నాకు అక్కడ ముళ్ళు మీద కూర్చున్నట్టుంది. ఇక ఏం తోసక రవ్వంత విసుగుదలతో మేమిద్దరం మినహా ఖాళీగా ఉన్న ఆ గదిలో చుట్టూ కలయి చూశాను. ఆయన కూర్చున్న బల్ల కింద పావుకోళ్ళు నాకు అంటపడ్డాయి. ఆయన ఒక్క మాటే చెప్పేసి రెండో పెన్షన్ అనుభవిస్తున్నాను, అది ముందు ముందు నీకే తెలుస్తుందిలే అని ముకుందుడికి చెప్పేసి ఆయన ధ్యానంలోకి వెళ్ళిపోయారంటండి. వెళ్ళిపోయేటప్పటికి ఈ అబ్బాయికి ఏమీ తోచక అంత విశాలమైన గదిలో ఆయన, ఈ అబ్బాయి తప్ప ఇంకా ఎవరూ లేరు. ఆ గది అంతా కూడా ఒక రవ్వంత విసుగుతో గది అంతా కలయి చూశాడంటండి. కలయి చూస్తే ఒక ఒక మూల బల్ల కింద పావుకోళ్ళు కనిపించాయంటండి. కనిపిస్తే ఆ పావుకోళ్ళం కట్టు అలా చూస్తూ ఉన్నాడంటండి. చూస్తుంటే ఈ లోపల ప్రణవానంద స్వామి గారు అంటున్నారంట, చిన్నబాబు కంగారు గాబరా పడుకు, నువ్వు చూడవలసిన ఆయన ఒక్క అరగంటలో వస్తారు, వచ్చి నిన్ను కలుస్తారు. ఆ యోగి మనసులో ఉన్నది ఉన్నట్టే కనిపెట్టేస్తున్నారు. ఈయన ఎప్పుడైతే ఈ చిన్నబాబు, ఈ చిన్నారి ముకుందుడు అనుకుంటున్నాడో వెంటనే మళ్ళీ ఆయన, నాయన నువ్వు కంగారు పడకు, గాబరా పడకు, నువ్వు కలుసుకోవాలనుకున్న ఆయన ఒక అరగంటలో వస్తారు, కూర్చోనన్నా అని అన్నారంటే. అంతే. ఆ సమయంలో అది ఏమంతా కష్టమైన సాధారణమైన విషయమే అనిపించింది. మళ్ళీ ఆయన అవగాహనకు అందరి మళ్ళీ ఆయన మౌనంలోకి వెళ్ళిపోయారంటండి. అలా మౌనంలోకి వెళ్ళిపోయి 30 నిమిషాలు అయిపోయిందంటే, ఒక అరగంట అయిపోయిందంట. తర్వాత మళ్ళీ ఆయన కళ్ళు తెరిచి, కేదార్నాథ్ బాబు గారు గుమ్మం దాకా వస్తున్నారు నాయన, నువ్వు వెళ్ళు అని చెప్పారట. అదేంటి, ఈయన ఇక్కడే ఉన్నారు, కళ్ళు మూసుకుని కూర్చున్నారు, ఆయన వస్తున్నట్టు ఈయనకి ఎలా తెలుసు, ఆయనకి ఎలా కబురు వెళ్ళింది? ఇక్కడే ఉన్నారు కదా, ఎవరు రాలేదు ఇక్కడికి, ఎవరి చేత కబురు పంపించలేదు, మరి ఆయనకి ఎలా కబురు వెళ్ళింది, ఆయన ఎలా వస్తున్నారని ఈయన ఆశ్చర్యంలో ఉన్నారంటండి. అంటే నా ఆలోచనలన్నీ గందరగోళంగా పరుగులు తీస్తున్నాయి. కబురు చెప్పడానికి ఎవరు పంపించకుండానే నాన్నగారి స్నేహితుడిని ఇక్కడికి పిలిపించడం ఎలా సాధ్యమైంది అని, మరి నేను వచ్చిన దగ్గర నుంచి ఇప్పటిదాకా ఆ స్వాముల వారు నాతోనే ఉంటున్నారు కదా, నాతోనే ఉన్నారు అని అనుకుంటున్నాడంట కేదార్నాథ్ బాబు గారు. ఈ లోపల ఈ అబ్బాయి అంటండి నెమ్మదిగా మేడమెట్లు దిగి గబగబా వెళ్తున్నాడంట. గబగబా వెళుతూ ఉంటే ఆయన సరిగ్గా చూడలేదంట, ఆయన తొందరలో ఉన్నారంట. కానీ ఈ అబ్బాయి గబగబా వెళ్ళి, కేదార్నాథ్ బాబు గారు మీరేనా అని అడిగాడంటండి. అడిగితే అవును, నువ్వు భగవతి బాబు గారి కొడుకు కదూ అని వెంటనే ఆయన అడిగారంట. నన్ను కలుసుకోవడానికి ఇక్కడికి కాచుకుని ఉన్నావు కదా, స్నేహపూర్వకంగా చిరునవ్వుతో అన్నారు ఆయన. అంటే నాన్న, నువ్వు భగవతి బాబు గారి కొడుకు కదా, నువ్వు నన్ను కలుసుకోవడానికి 1 గంట నుంచి కాసుకుని కూర్చున్నావు కదా అని అంటున్నారంటే. అంటే ఏమండి, మీరు ఇక్కడికి రావడం ఎలా జరిగింది? చెప్పశక్యం కాని విధంగా ఆయన అప్పుడు అక్కడ ఉండడంతో నాకు మతిపోయింది. అంటే మీరు ఇక్కడికి రావడం ఎలా సాధ్యమైంది? మీకు ఎవరి చేత కబురు పంపించలేదు కదా, ఉత్తరాలు కూడా నా దగ్గరే ఉన్నాయి, మీకు ఎలా తెలిసింది అని చిన్నారి ముకుందుడు అడుగుతున్నాడంటండి. అడుగుతుంటే ఆయన అంటున్నారంటండి, ఇవాళ అన్ని విచిత్రంగానే జరుగుతున్నాయి. దాదాపు 1 గంట క్రితం నేను గంగలో స్నానం చేస్తున్నప్పుడు ప్రణవానంద స్వామి గారు నా దగ్గరికి వచ్చారు. ఆ సమయంలో నేను అక్కడ ఉన్నట్టు ఆయనకి ఎలా తెలిసిందో ఏమిటో నాకు తెలియదు అని అంటున్నారంటండి. ఆయన అక్కడ ఉన్నప్పుడు అంటండి, దాదాపు 1 గంట క్రితం అంటండి, ఇక్కడ ఈ బాబు దగ్గర, చిన్నారి ముకుందుడి దగ్గర ఉన్న ప్రణవానంద స్వామి గారు అంటండి, అక్కడికి ఆయన దగ్గరికి వెళ్ళి, ఆయన గంగలో స్నానం చేస్తున్నారంటండి కేదార్నాథ్ బాబు గారు. అక్కడ స్నానం చేస్తుంటే అక్కడికి వెళ్ళి
కనిపించారంటండి. కనిపించి, నా భగవతి బాబు గారు అబ్బాయి మీకోసం మా ఇంట్లో ఎదురు చూస్తున్నాడు, మీరు నాతో వస్తారా అన్నారు. నేను సంతోషంగా సరే సరే అండి అని నవ్వారంటండి. మేమిద్దరం చెయ్యి చెయ్యి పట్టుకుని వస్తూ ఉండగా పావుకోడుతో నడుస్తూ ఆ స్వామివారు ఈ గట్టి బోట్లతో నడిచే నాకన్నా చురుగ్గా ముందుకు సాగడం ఆశ్చర్యం కలిగించింది. అంటే ఆయన చెప్పేసి, భగవతి బాబు గారు అబ్బాయి వచ్చాడు, మీ గురించి 1 గంట నుంచి మా ఇంట్లో వెయిట్ చేస్తున్నాడు, నేను ముందు వెళ్తాను గబగబా. ఈయన బూట్లతో నడుస్తుంటే ఆయన పావుకోడితో గబగబా నడుస్తూ ముందుకు వెళుతున్నాడంట. వెళుతూ అన్నారంటండి మళ్ళీ, ఏమండి మీకు మా ఇంటికి రావడానికి ఎంత టైం పడుతుంది అని అడిగారంటండి. అడిగితే ఒక అరగంటలో వచ్చేస్తానండి అని కేదార్నాథ్ గారు చెప్పారంట. చెప్తే నాకు ఇప్పుడు సరే వేరే, అప్పుడు ఆయన ప్రణవానంద స్వామి గారు నాకు ఇప్పుడు వేరే పని ఉంది. అప్పుడు ఆయన చూసిన చూపులోని ఒక మర్మం నాకు అర్థం కాలేదు. మిమ్మల్ని విడిచి నేను వెళ్ళాలి, మీరు వచ్చి నన్ను ఇంట్లో కలవచ్చు, భగవతి బాబు గారు అబ్బాయి నేను మీ గురించి అక్కడ వెయిట్ చేస్తాము అని చెప్పారంటండి. అంటే అలా కాదు, నేను మీతో వచ్చేస్తున్నాను అని అనేంతలోనే ఆయన వచ్చేసారంటండి. గుంపులో ఆయన అలా నా నోట్లోంచి మాట వచ్చేటప్పటికి ఆయన గుంపులోంచి మాయమైపోయారమ్మా, ఎక్కడికి వెళ్ళిపోయారో తెలియదు, నేను వీలైనంత తొందరగానే ఇక్కడికి వచ్చేసాను అని ఆయన కేదార్నాథ్ గారు ఈ ముకుందుడికి చెప్తున్నారనమాట. ఈయన చెప్పిన వివరణలో నాలో ఎంతో ఆశ్చర్యం రెట్టింపోయింది. ఈ స్వామీజీ మీకు ఎంతకాలం నుంచి తెలుసని అడిగాను. అబ్బాయి ఇదేంటి, ఈయన నా దగ్గరే ఉన్నారు స్వామి, నా ముందు నుంచి కదలలేదు, నా ముందే నాతో మాట్లాడారు, నాతో మాట్లాడి ఆయన ధ్యానం చేసుకుంటూ ఉన్నారు, మరి ఈయనకి కనిపించారంటారేమిటి అని ఇంకా ముకుందుడు ఆశ్చర్యంలోనే ఉన్నారంటండి. అంటే కిందటేడు ఈయన అడిగారంట, ముకుందుడు అడిగాడంటండి, మీకు ఈ స్వామీజీ ఎన్నేళ్ల నుంచి తెలుసు అని అడిగితే, కిందటేడు కొన్నిసార్లు కలుసుకున్నాం, కానీ ఈ మధ్య కలవలేదు, మళ్ళీ వాళ్ళకి స్నానాల రేవులో కలుసుకున్నాం, సంతోషించారు అని అన్నారంటే. కిందటి సంవత్సరం కలుసుకున్నారంటే. ఆయన నేను ఈ మధ్య కలవలేదు నాయన, క్రితం సంవత్సరం కలిసాము, మళ్ళీ ఈ రోజు స్నానాల రేవులో కలుసుకున్నాము అని అన్నారంటండి. నా చెవుల్ని నమ్మలేకపోతున్నాను, నాకు గాని మర్చిపోతుందా, మీకు ఆయన కలలో కనిపించారా, లేకపోతే యథార్థంగా ఆయన్ని చూసి ఆయన చెయ్యి పట్టుకుని ఆయన అడుగులు తప్పుడు విన్నారా అని ముకుందుడు అడుగుతున్నారంటండి. ఆయన నువ్వు అడగవలసింది ఏమిటో నాకు అర్థం కావడం లేదు, కోపంతో అన్నారంటండి. ఈయన ఎంత వివరంగా చెప్తుంటే ఆ ముకుందుడు, మరి ఇక్కడ ఉన్నారు కదా ఆయన, ఎక్కడున్నారని ఈ బాబు అనుకుంటున్నాడు, అక్కడ నాతో ఉన్నారని ఆయన చెప్తున్నారు. ఆయన ముఖం కోపంతో జేవరించిందంట. నీతో అబద్ధం చెప్పడం లేదు, నువ్వు ఇక్కడ నా కోసం కాసుకుని కొన్నావన్న సంగతి స్వామీజీ వల్లే తెలుసుకోగలిగాను, అర్థమైంది కదా అనేసి అడిగారంట. అదేమిటి, ఆయన ఆ ప్రణవానంద స్వామి గారు సుమారు 1 గంట కిందట నేను ఇక్కడ వచ్చినప్పటి నుంచి నా కళ్ళ ముందు నుంచి కదలలేదే అంటూ మొత్తం కథ అంతా ఆయనకు బడబడా చెప్పేశాడు స్వామీజీకి, నాకు జరిగిన సంభాషణ. అప్పుడు ముకుందుడు వచ్చిన దగ్గర నుంచి ఆయన ఏం మాట్లాడారు, ఆయనతో ఏం మాట్లాడి ఎంతసేపు కూర్చున్నది కూడా ఈయన కేదార్నాథ్ గారితో, నేను వచ్చిన దగ్గర నుంచి ఇక్కడే ఉన్నాను, ఆయన నన్ను పలకరించారు, నాతో మాట్లాడారు, కేదార్నాథ్ గారు 1 అరగంటలో వస్తారు కూర్చొని అన్నా అని చెప్పారు అని మొత్తం అన్ని చెప్తే, ఈయన వెంటనే ఆయన కళ్ళంటండి ఆశ్చర్యంగా పూర్తిగా విప్పారాయన. మనం ఈ భౌతిక ప్రపంచంలో ఉంటున్నామా, కలగంటున్నామా, నా జీవితంలో ఇలాంటి అద్భుతం చూస్తానని నేను ఊహించనే లేదు, ఈ స్వామి ఒట్టి మామూలు మనిషి అనుకున్నాను ఇప్పటి వరకు, ఈయన అదనంగా మరో శరీరం సృష్టించుకుని దాంతో పనులు చేసుకుంటారని ఇప్పుడే తెలుస్తోంది. మేమిద్దరం కలిసి ఆ స్వాములు గారి గదిలోకి ప్రవేశించాం. ఆయన బల్ల కింద ఉన్న పావుకోడు వైపు చూపించారు కేదార్ బాబు. అంటే అప్పుడు ఆశ్చర్యంతో ఆయన అంటున్నారంటండి, ఇంత వింత నేను ఎప్పుడూ చూడలేదు, ఇంత భౌతిక ప్రపంచంలో
ఉంటున్నామా లేదా కలగంటున్నామా? ఈ అద్భుతం నా జీవితంలో ఇంత అద్భుతం చూస్తానని అనుకోలేదు. ఆయన మామూలు మనిషి అనుకున్నాను నేను, కానీ నీ ద్వారా నేను ఆయన యొక్క విశిష్టత ఏంటో తెలుసుకున్నాను. ఆయన ఇలా ఆయన ఇక్కడే ఉంటూ మరో శరీరం సృష్టించుకుని ఆ శరీరం ద్వారా తన పనులు చేసుకుంటున్నారన్న సంగతి నాకు ఇప్పుడే తెలిసింది అని ఆయన వాళ్ళిద్దరూ ముకుందుడు కేదార్నాథ్ గారు మాట్లాడుకుని నిబ్బరంగా ఆయన మళ్ళీ వస్తూ వస్తూ బల్ల కింద ఉన్న పాము కోళ్ళు వైపు చూస్తూ వస్తున్నారంటండి. ఎందుకంటే ఆ పాము కోళ్ళతోటే ఆయనకి అక్కడ దర్శనం ఇచ్చారంటండి. అది చూసుకుని వచ్చి ఈయన దగ్గరికి వచ్చారంటండి. వచ్చిన తర్వాత ఇదిగో స్నానాల రేవులో ఈ పాము కోళ్ళే వేసుకున్నారు ఆయన అంటూ గుసగుసగా చెప్తున్నాడంటండి ముకుందుడికి. ఇప్పుడు కనిపిస్తున్నట్టే అంగవస్త్రంతోనే ఉన్నారు కూడా ఆయన అని చెప్తున్నారంట. వచ్చిన ఆయన తమ ముందు మోకరిల్లుతూ ఉండగా స్వామివారు ప్రశ్నార్థకంగా చిరునవ్వుతో నా వైపు తిరిగారు. ఆ వచ్చిన ఆయన అంటండి ప్రణవానంద స్వామి గారి దగ్గరికి వెళ్ళి నమస్కరించారంటండి. అప్పుడు ఈయన ప్రణవానంద స్వామి గారు గమనించి ఇదంతా చూసి ఆశ్చర్యపోతావు ఎందుకు? ఈ దృశ్యమాన ప్రపంచంలో ఉన్న సూక్ష్మమైన ఏకత్వం నిజమైన యోగుల ముందు దాగలేదు. అంటే ఈ దృశ్యమాన ప్రపంచంలో ఉన్న సూక్ష్మమైన ఏకత్వం యోగుల ముందు ఆగలేదు అని చెప్తున్నారంటండి. ఈ క్షణంలోనే దూరంగా కలకత్తాలో ఉన్న నా శిష్యుల్ని కలుసుకుని వాళ్లతో మాట్లాడగలను. ఆ విధంగానే వాళ్ళు సంకల్ప మాత్రం చేత స్థూల పదార్థాల వల్ల కలిగే ప్రతి అవరోధాన్ని కూడా వారు అధిగమించగలరు అని చెప్తున్నారంటండి. అంటే నేను ఈ సమయంలోనే నేను ఇక్కడ ఉండగలను, కలకత్తాలో ఉండే నా స్నేహితుల్ని నా శిష్యుల్ని కలుసుకోగలను, అలాగే వేరే చోటకి వెళ్ళి ఎవరికి ఏదైనా యోగుల పట్ల అంటే ప్రాపంచిక విషయాలు కాదండి, ఎవరికి ఏ అవసరం వస్తుందో అది తీర్చి రాగలను కూడా అనేసి ఆయన చెప్తున్నారంటండి. అప్పుడు ఈ స్వాముల వారు తమకు గల దూర శ్రవణ శక్తుల గురించి నాకు తెలియజెప్పడం నా కిశోర హృదయంలో ఆధ్యాత్మిక ఉద్దీపన కలిగించడానికి చేసిన ప్రయత్నమే కావచ్చు. ఎప్పుడైతే ఈయన ఇలా చెప్పారో అండి, ఈ చిన్నారి ముకుందుడికి ఇంకా ధ్యానం చెయ్యాలి, యోగులను కలుసుకోవాలన్న తపన ఇంకా ఎక్కువైందంటండి. ఆయనలో అసలైన గురువు గారిని కలుసుకోవాలనే తపన, దేవుణ్ణి అన్వేషించాలనే తపన ఇంకా ఎక్కువ కలిగిందంట. ఒక ఉద్దీపన అంటే ఆయనలో అద్భుతమైన దీపం వెలిగిందంటండి, కలిగింది. ఈ గురువు గారు అప్పుడు తర్వాత ఆ విషయం ఎప్పుడైతే ఈయనకి నా కిశోర హృదయంలో ఆధ్యాత్మిక ఉద్దీపన కలిగించడానికి చేసిన ప్రయత్నమే కావచ్చు, కానీ దాంతో నాలో ఉత్సాహం కలగడానికి బదులు భక్తి భావంతో కూడిన భయమే అవబోతమైంది. భగవంతుడి కోసం నేను సాగించే అన్వేషణ ఈ యుక్తేశ్వర్ గారు ఇప్పటికింకా నేను ఆయన్ని కలుసుకోలేదు. నేను ఈ ప్రయత్నంలో నేను ఇప్పటికింకా అసలైన గురువు గారిని యుక్తేశ్వర్ గిరి గారిని కలుసుకోలేదు. అదే ఒకానొక గురువు ద్వారా కొనసాగించాలన్నది దైవ నిర్ణయమే ఉన్నందువల్ల ప్రణవానంద గారిని గురువుగా స్వీకరించడానికి నాలో సుముఖత కలగలేదు. కానీ నాకు ఎదురుగా ఉన్న ఆయన అసలైన ప్రణవానంద గారా లేకపోతే ఆయన ప్రతిరూపమని ఆలోచిస్తూ ప్రశ్నార్థకంగా ఆయన వైపు చూశాను. అంటే ఈయనకైతే 2 శరీరాలు ఉన్నాయి కదా, ఇప్పుడు ఈయన ఇక్కడ ఉంటున్నారు అక్కడ ఉంటున్నారు అని అంటున్నారు కదా, నా ఎదురుగా ఉన్నది ప్రణవానంద స్వామి గారైనా లేక ఆయన ప్రతిరూపమా అనేసి ఆయన వైపు ప్రశ్నార్థకంగా చూశాడంటండి. ఆత్మోద్దీపన కలిగించే తమ చూపుని వెంటనే నాపై వేయడం ద్వారా తమ గురుదేవుల గురించి ఉత్తేజపరిచే కొన్ని మాటలు చెప్పడం ద్వారా ఆ స్వామి వారు నాలో చెలరేగిన గందరగోళాన్ని తొలగించే ప్రయత్నం చేశారు. అంటే ఆయన చల్లగా ఒక చూపు చూశారంటండి ముకుందుడి మీద. చూడగానే ఇతనిలో ఉన్న చెలరేగిన ప్రశ్నలు గందరగోళం అంతా కూడా ప్రశాంతం అయ్యాయంటండి. నేను ఎరిగిన వాళ్ళందరిలోకి లాహ్రీ మహాశైలు చాలా గొప్ప యోగి. మానవ రూపం
ధరించిన మానవుడే ఆయన. ఆయన చెప్తున్నారంటండి, నేను ఎరిగిన వారిలో కల్లా లాక్రీ మహాశయుడు చాలా గొప్ప యోగి, మానవ రూపం ధరించిన దేవుడే ఆయన అని చెప్తున్నారండి. తమ సంకల్ప మాత్రం చేత ఒక శిష్యుడే అదనంగా మరో మానవ శరీరాన్ని సృష్టించుకోగలిగినప్పుడు ఆయన గురువు గారికి సాధ్యం కాని మహిమలంటూ ఉంటాయా? ఏముంటాయి అందులోని అని చెప్తున్నారంటండి. ఆయన దగ్గర శిష్యుని నేను, అలాంటిది ఆయన దగ్గర ఈయన ప్రణవానంద గారు శిష్యులేనంటండి. వీళ్ళ నాన్నగారు ముకుందుడి నాన్నగారు కూడా వీళ్ళిద్దరూ లాక్రీ మహాశయులు శిష్యులేనంటండి. అలాంటప్పుడు నేనే 2 శరీరాలు సృష్టించుకున్నప్పుడు ఆయన మహిమలు ఇంకా ఎన్ని ఉంటాయో చూడండి. ఆయనకి ఇలాంటివన్నీ చిన్న చిన్నవి అని చెప్తున్నారంట. గురుదేవుల సహాయం ఎంత అమూల్యమైనదో చెప్తాను విను. నేను ప్రతిరోజు రాత్రి మరో శిష్యుడితో పాటు 8 గంటల సేపు ధ్యానం చేస్తూ ఉండేవాడిని. పగటిపూట మేము రైల్వేలో ఆఫీసులో పని చేయవలసి ఉండేది. ఆ గుమస్తా పనులు చేయడానికి నాకు ఇబ్బంది అనిపించి నా మొత్తం కాలం భగవంతుడికే వినియోగించాలని కోరుకున్నాను. 8 ఏళ్ల పాటు పట్టుదలతో రాత్రిపూట సగం కాలం అంతా ధ్యానం చేసేవాడిని. నాకు అద్భుతమైన ఫలితాలు కనిపించాయి. బ్రహ్మాండమైన ఆధ్యాత్మిక అనుభూతులు నా మనసును ప్రకాశింపజేశాయి. అయితే నాకు ఆ అనంతుడికి మధ్య ఎప్పుడు ఒక చిన్న తెర అడ్డు ఉండేది. మనిషికి మించిన లక్ష్య శుద్ధితో సాధన చేసినప్పటికీ కూడా పరమాత్మలో తిరుగులేని విధంగా చివరికి ఐక్యమే అవకాశం నాకు లభించేటట్టు కనిపిస్తుంది. ఒకనాటి సాయంత్రం లాక్రీ మహాశయుల దర్శనానికి వెళ్ళి ఆయన దివ్య సహాయం కోసం అర్థించాను. తెల్లవార్లు కూడా ఆయన్ని బతిమాలుతూనే ఉన్నాను. గురుదేవా, నాలో ఉన్న ఆధ్యాత్మిక వేదన ఎంత తీవ్రంగా ఉందంటే ఆ పరమాత్మను ముఖాముఖిగా కలుసుకోలేకపోతే ఈ జీవితం భరించలేను అని చెప్తున్నాడంటే ముకుందుడు. మా ఈ ముకుందుడు అంటండి రాత్రి తెల్లవార్లు కూడా 8 గంటలు ధ్యానం చేసేవాడంటండి. 8 గంటలు ధ్యానం చేస్తూ ఆయన వాళ్ళ అమ్మగారు ఇచ్చిన రక్షరేఖ కూడా పనిచేస్తూ ఉండేదంటండి. ఆయన ఎప్పుడు చూసినా వీళ్ళ వద్దు, యోగులు కలుసుకోవద్దు వాళ్ళ నాన్నగారు ఈ అబ్బాయి ఎక్కడికి పరిగెట్టద్దు అని అన్నా వాళ్ళ అమ్మగారు ఇచ్చి వీళ్ళని రక్షరేఖ ప్రకారం ఆయన ఏ యోగులు కలుసుకోవాలో అది కూడా ఆయనకి అది సాధ్యపడేదంటండి. అలా కానీ మా అనంతుడు అన్నయ్య నేను వెళ్లేదారికి ఒక తెరలాగా అడ్డొచ్చేస్తున్నాడు, అది నేను అధిగమించుకోవాలి, నాకు భగవంతుడు అనుగ్రహం కావాలి అనేసి ఈ గురుదేవా మళ్ళీ ఆయన తెల్లవాళ్ళు ధ్యానం చేస్తూ ఇలా ప్రార్థిస్తున్నాడంటండి. గురుదేవా, నాలో ఉన్న ఆధ్యాత్మిక వేదన ఎంత తీవ్రంగా ఉందంటే ఆ పరమాత్మ ముఖాముఖిగా కలుసుకోలేకపోతే ఈ జీవితం నేను భరించలేను అని ముకుందుడు అంటున్నాడంటండి. అయితే నేనేం చెయ్యగలను, నువ్వు ఇంకా గాఢంగా ధ్యానం చేయాలి అని అన్నారండి. లాక్రీ మహాశయులు నేనేం చేయగలను, నువ్వు ఇంకా అంటే అక్కడ 8 గంటలు ధ్యానం సరిపోదు, నువ్వు ఇంకా గాఢంగా ఏకాగ్రతతో ధ్యానం చెయ్యాలి అన్నారంట. అంటే గురు రూప దేవదేవ, నేను మిమ్మల్ని వేడుకుంటున్నాను, నా ఎదురుగా భౌతిక రూపంలో సాక్షాత్కరించిన మిమ్మల్ని చూడగలుగుతున్నాను, కానీ మిమ్మల్ని అవధులు లేని ఈ విశ్వరూపంలో దర్శించగలిగేటట్టు నన్ను ఆశీర్వదించండి అని అంటున్నారండి. అంటే గురుదేవ భౌతిక రూపంలో కూర్చుని ఆయనతో చూస్తూ మాట్లాడుతుంటే అప్పుడు మళ్ళీ ముకుందుడు అన్నాడంటండి, ఈ భౌతిక రూపంలోనే కాకుండా మిమ్మల్ని నేను ఎప్పుడూ కూడా విశ్వరూపంలో చూడగలిగే స్థితిని నాకు ఇవ్వండి అని గురుదేవుల్ని చిన్నారు ముకుందుడు అడిగాడంటండి. లాక్రీ మహాశయులు ఆశీర్వాద ముద్రతో చెయ్యి చాపారు. ఇప్పుడు ఇంకా వెళ్ళి ధ్యానం చెయ్యి, నీ గురించి బ్రహ్మకు మనవి చేస్తాను అని అంటున్నారంటండి. ఇప్పుడు ఇంకెళ్ళి నువ్వు ధ్యానం చెయ్యి, నీ గురించి బ్రహ్మకు మనవి చేస్తాను అని అంటున్నారండి. అంటే బ్రహ్మ అంటే మామూలు బ్రహ్మ కాదండి, అది బ్రహ్మలు చాలా మంది ఉంటారండి. అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అని అనుకుంటాం కదండి. అంటే ఈ సృష్టికర్త బ్రహ్మ, విశ్వ మహామూల చైతన్యం బ్రహ్మ, విశ్వ మహామూల ప్రకృతి బ్రహ్మ. బ్రహ్మం అంటే విశ్వం అంటే మహా చైతన్యం, ఆ చైతన్యంతో నేను చెప్తాను అని చెప్పారంటండి. ఇప్పుడు నాకు చెప్పలేనంత ఉద్దీపన కలిగింది. ఇంటికి తిరిగి వెళ్ళాను.
ఆ రోజు రాత్రి ధ్యానావస్థలో తప్పించిపోయే నా జీవిత లక్ష్యాన్ని సాధించాను. ఇప్పుడు మరి నిరంతరాయంగా నా ఆధ్యాత్మిక భరణాన్ని అనుభవిస్తున్నాను. ఆనాటి నుంచి మరెన్నడూ ఆనందమయుడైన ఆ సృష్టికర్త ఆ మా ఆ మాయావరణం నాకు మరుగున పడలేదు. అంటే అప్పటి నుంచి ఆ చిన్నారి ముకుందుడు అంటండి ధ్యానం చేస్తున్నప్పుడల్లా గాఢంగా ఏకాగ్రతగా బాగా ఆ ఆనందం అనుభవిస్తూ చేస్తున్నాడంటండి. తను ఆధ్యాత్మిక భరణాన్ని అనుభవిస్తున్నాను అంటే ఆధ్యాత్మిక భరణం అంటే అక్కడ ఆనందం, బ్రహ్మానందం అది అనుభవిస్తూ చేస్తున్నారంటండి. కొన్ని నెలల తర్వాత మళ్ళీ ఒకసారి లాహ్రీ మహాశయుల దగ్గరికి వెళ్ళాను. నాకు అనంతమైన వరం ప్రసాదించినందుకు ఆయనకు నేను ధన్యవాదాలు చెప్పడానికి ప్రయత్నించాను. అప్పుడు ఆయనతో మరో విషయం ప్రస్తావించాను. గురుదేవా, నేను ఇంకా ఆఫీసులో పనిచేయలేను. దయ ఉంచి నన్ను ఈ ఈ శర నుంచి విడుదల చేయండి. బ్రహ్మదేవుడు నన్ను ఎడతెరిపి లేకుండా మత్తులో ఉంచుతున్నాడు. మా కంపెనీ నుంచి పెన్షన్ కు దరఖాస్తు పెట్టు. ఒక్క నిమిషం అండి. ఇది ప్రణవానంద స్వామి గారు చెప్తున్నారంటండి. ఇది అనుభవించిందంతా చిన్నారి ముకుందుడికి, కేదార్నాథ్ గారికి ప్రణవానంద గారి జీవితం గురించి ఆయన ధ్యానంలోకి ఎలా వచ్చింది, గురువు గారిని ఎలా కలుసుకోవడానికి వచ్చింది ఆయన ప్రణవానంద స్వామి గారు చెప్తున్నారంటండి. అప్పుడు ప్రణవానంద గారి ముఖం దివ్య తేజస్సుతో ప్రకాశిస్తూ ఉంది. పారలౌకిక ప్రశాంతి నా హృదయం ప్రవేశించి నాలోని భయం పలాయనం చేసింది. ప్రణవానంద గారు మరో రహస్యం కూడా చెప్పారు నాకు. తర్వాత కొన్ని నెలల తర్వాత మళ్ళీ లాహ్రీ మహాశయుల దగ్గరికి వెళ్ళాను. నాకు గురుదేవా, నాకు ఇంకా ఆఫీసులో పని చెయ్యాలని లేదు. దయ ఉంచి నన్ను ఈ శర నుంచి విడుదల చెయ్యండి. బ్రహ్మదేవుడు ఎడతెరిపి లేకుండా మత్తులో ఉంచుతున్నాడు. అంటే బ్రహ్మంతో కనెక్ట్ అయి ధ్యానం చేస్తున్నారండి ప్రణవానంద స్వామి గారు. అప్పుడు ఇంకా నేను ఈ ఆఫీసులో కూడా నేను పని చేయలేను, ఆ మత్తును నేను పూర్తిగా స్వీకరించాలి అని అంటేనంటండి. అయితే ఈ కంపెనీ నుంచి పెన్షన్ కు దరఖాస్తు పెట్టు అని చెప్పారంటండి లాహ్రీ మహాశయులు. నా ఉద్యోగ జీవితంలో ఇంత త్వరగా పెన్షన్ కు దరఖాస్తు పెట్టడానికి కారణం ఏమిటి, ఏమి చెప్పను అండి అని అడిగారంటండి. నీకు ఏది అనిపిస్తే అది చెప్పండి అన్నారండి. ఆ మర్నాడు నేను దరఖాస్తు పెట్టాను. సర్వీస్ పూర్తి కాకముందే ఉద్యోగంలోంచి విరమించుకుంటూ పెన్షన్ కోరడానికి కారణాలు అడిగారు డాక్టర్ గారు. అడిగితే పని చేస్తుంటే నా వెన్నులో నన్ను విశ్వసనీయ చేసే సంచలనం పుడుతోంది. అది నా శరీరం అంతటా వ్యాపించి నా విధులు నేను నిర్వర్తించుకోవడానికి అనర్హుని చేస్తోంది. అంటే నా వెన్నుపూసలోంచి దడగా వస్తుందండి, నా శరీరం కంపించిపోతుంది. అలాంటప్పుడు నేను ఆఫీసులో పని చేయలేకపోతున్నాను అని చెప్తున్నారంట. అలా అన్న మీదట ఆ డాక్టరు ఇంకా నన్నేమీ అడగకుండా నాకు పెన్షన్ మంజూరు చేయవలసిందిగా గట్టిగా సిఫార్సు చేశాడు. అది త్వరలోనే వచ్చింది నాకు. లాహ్రీ మహాశయులు దివ్య సంకల్పం ఆ డాక్టర్ గారి ద్వారాను, మీ నాన్నగారితో సహా రైల్వే అధికారుల ద్వారాను బాగా పనిచేసింది. దాంతో వాళ్ళంతట వాళ్ళు మహాగురువు ఆధ్యాత్మిక ఆదేశాన్ని శిరసా వహించి ఆ ప్రేమమయుడైన భగవంతుడితో నేను అవిచ్ఛిన్నమైన సాంగత్యం అనుభవించడానికి వీలుగా నన్ను విముక్తుడిని చేసి స్వేచ్ఛా జీవితం ప్రసాదించారు. అక్కడ రైల్వే నుంచి ఒక పెన్షన్ రావడానికి దరఖాస్తు పెట్టారు. ఈయన గాఢంగా ఆ ఈశ్వరునితో కాలం అంతా కూడా, ఆయనకున్న సమయం అంతా కూడా ధ్యానం చేసుకోవడానికి రెండో పెన్షన్ కి దరఖాస్తు పెట్టుకున్నారనమాట అండి. అక్కడ 2 పెన్షన్లు అందుతున్నట్టు అనమాట. ఈ అసాధారణ విషయం వెల్లడించిన తర్వాత ప్రణవానంద స్వామి గారు చాలాసేపు మామూలు అలవాటు ప్రకారం మౌనంలో ఉండిపోయారు. నేను సెలవు తీసుకుంటూ ఆయన పాదాలు గౌరవపూర్వకంగా సృశించినప్పుడు నన్ను ఇలా ఆశీర్వదించారు. నీ జీవితం భౌతిక సుఖాలను విడిచిపెట్టి యోగ సాధన మార్గంలో సాగుతుంది. నిన్ను మళ్ళీసారి మీ నాన్నగారితో చూస్తాను. తర్వాత కొన్నేళ్లకు ఈ 2 జోస్యాలు ఫలించాయి. ఈ ముకుందుల్ని చెప్తున్నారంటే, నీకు భౌతిక సుఖం ఉండదు. నీ జీవితంలో భౌతిక సుఖాలు విడిచిపెట్టేసి యోగ సాధనలో మీరు ముందుకు వెళ్తారు.
ఈ విశ్వానికి ఉపయోగపడతారు అని చెప్పారంటండి. చీకటి ముసురుతూ ఉండగా కేదార్నాథ్ బాబు నా పక్కన నడుస్తూ వచ్చాడు. మా నాన్నగారికి ఇచ్చిన ఉత్తరం ఆయనకు అందించారు. దాన్ని ఆయన వీధి దీపం దగ్గర చదువుతున్నారు. వాళ్ళ రైల్వే కంపెనీల కలకత్తా ఆఫీసులో నన్ను ఉద్యోగంలో చేరమని సలహా ఇచ్చారు మీ నాన్నగారు. ప్రణవానంద స్వామి గారు అనుభవించే పెన్షన్లో కనీసం ఒక్కదాని కోసమైనా నేను ఎదురు చూడడం ఎంత ఎంత సంతోషవలసిన విషయం. కానీ అది అసంభవం. నేను కాశీ వదిలి వెళ్ళలేను. నాకు ఇంకా 2 శరీరాలు లేవు కదా. అంటే ఆయన కూడా అంటున్నారంటండి, మీరు కూడా రైల్వేలో అక్కడికి వచ్చి వాళ్ళ రైల్వే కంపెనీ కలకత్తాలో ఉద్యోగం చేరమని వీళ్ళ నాన్నగారు, ముకుందుడి నాన్నగారు ఈయనకి కేదార్నాథ్ గారికి ఒక ఉత్తరం ఇచ్చారంటండి. అయితే అక్కడికి వచ్చి చేరడానికి నాకు 2 శరీరాలు లేవు కదా, ఇంకా భగవంతుడి ఇచ్చి పెన్షన్ అందుకోవడానికి నేను ఇంకా సిద్ధంగా లేను. ఆ సమయం వచ్చినప్పుడు వచ్చి చేరతానులే అని అంటున్నారంటండి. టైం ఉందండి ఇంకాను. ఇక్కడికి ఒక చాప్టర్ క్లోజ్ అయింది. హలో, టైం ఉందండి. ఉంది నేను కదా, చెప్తానండి. నేను చెప్తాను. 10 నిమిషాల ముందు చెప్పండి. అయితే ఇంకొక చాప్టర్ లోకి వెళ్తున్నామండి. ఈయన అక్కడ మనం ఆ కేదార్నాథ్ గారిని కలుసుకున్నామండి. ప్రణవానంద స్వామి గారిని కలుసుకున్నాము. ఆయనతో మాట్లాడాం. ఇప్పుడు టైగర్ స్వామి దగ్గరికి వెళుతున్నారంటండి ఈయన ముకుందుడు. టైగర్ స్వామి గారి అడ్రస్ కనుక్కున్నాను. రేపు ఆయన దర్శనానికి వెళ్తాం. సంతోషకరమైన ఈ సూచన చేసిన వాడు మా హై స్కూల్ స్నేహితుడు చెండి. ఈ స్వామివారు సన్యాసాశ్రమ జీవితాన్ని పూర్వం పెద్ద పులుల్ని పట్టుకునేవారని, ఉత్తి చేతులతోనే వాటితో పోట్లాడేవారని విన్నాను. ఈయన్ని కలుసుకోవాలని ఎంతగానో ఉవ్విళ్ళూరుతుండేవాడిని. అటువంటి అసాధారణమైన సాహస కృత్యాలంటే పిల్లలకు ఉత్సాహం కలగడం సహజం. అది నాలో గాఢంగా ఉండేది. అంటే టైగర్ స్వామి అనే ఆయన ఏంటండి, పులులతో పిల్లుల్లాగా ఆడుకునేవారంటండి. ఆయన దగ్గరికి వస్తే అవి ఒక పిల్లుల్లాగా కూర్చుని ఉండిపోయేవంటండి. ఎంత క్రూర మృగాలైనా సరే ఆయన వంచేసేవారంటండి. అలాంటి ఆయన్ని కలుసుకోవాలని ముకుందుడి స్కూల్లో ఉన్న ఒక ఫ్రెండ్ చెప్పాడంటండి. ఆయన కలుసుకోవడానికి ఈయన వెళ్ళారు. శీతాకాలం కావడం వల్ల మర్నాడు తెల్లవారేసరికి ఇంకా చలిగాలిగా ఉంది. కానీ నేను చెండి ఉల్లాసంగా నడక సాగించాను. కలకత్తా నగరం బయట భవానీపూర్లో వెతికి వేసారి చివరకు సరైన ఇల్లే పట్టుకున్నాం. ఆ ఇంటి తలుపుకి 2 ఇనుప కడియాలున్నాయి. వాటిని పట్టుకుని నేను చెవులు చిల్లులు పడేలా చప్పుడు చేశాను. ఇప్పుడెంత రథ అవుతున్నా నవ్వరు ఒకడు నడుచుకుంటూ వచ్చాడు. మా దగ్గరికి రణగణధ్వని చేసే అగంతకులు సాధువుల ఆశ్రమంలోని ప్రశాంతిని భంగపరచలేరన్న భావాన్ని సూచిస్తుంది. వ్యంగ్యంగా అతడు నవ్విన చిరునవ్వు. అంటే ఇతను వీళ్ళు ఆ గేటుకున్న 2 కడియాలు పట్టుకున్నట్టండి గట్టిగా శబ్దం చేశారంటండి. గట్టిగా శబ్దం చేసేటప్పటికి ఆ మునుల ఆశ్రమంలో ఉన్న ఒక అతను వచ్చి, మీరు గట్టిగా బాధేసిన మా ఏకాంతానికి భంగం కలిగించలేరు అన్నట్టు ఉందంటండి ఆయన చిరునవ్వులో సమాధానం. మౌనంగా అతను పెట్టిన శివాటుకు మనస్సు సిక్కుమనిపించిన లోపలికి రమ్మన్నందుకే ధన్యులమయ్యాం. అంటే మౌనంగా ఆయన ఒక హెచ్చరిక చేశాడంటే అది వీళ్ళకి సిక్కుమందంట. నేను నా స్నేహితుడు అక్కడ చాలాసేపు ఎదురు చూస్తూ కూర్చోవడంతో మాకు అనుమానం వచ్చింది. సత్యాన్వేషణకు ఓర్పు అవసరమన్నది భారతదేశ సాంప్రదాయక నియమం. మన ప్రవృత్తిని పరీక్షించే ఈ ట్రిక్ని పాశ్చాత్య దేశాల్లో వైద్యులు, దంత వైద్యులు చాలా తరచుగా ఉపయోగిస్తుంటారు. చివరికి ఆ పనివాడు పిలిచాక చండి నేను ఒక పడగదిలో అడుగుపెట్టాం. ప్రసిద్ధులైన సోహం స్వామి వారు పక్క మీద కూర్చుని ఉన్నాడు. బ్రహ్మాండమైన ఆయన విగ్రహం కంటపడేటప్పటికీ మేము ఏమిటో అయిపోయాం. కళ్ళు ఇంత చేసుకుని నోట మాట రాలేకుండా స్తంభించిపోయాం. ఆ స్వామి వారి పేరేంటండి, సోహం ఆయన పేరు. ఆయన చూసేటప్పటికి, ఆయన శరీర దృఢత్వాన్ని చూసేటప్పటికంటండి
వీళ్ళకి నోటి మాట రాలేకపోయిందంటండి. అతని ఛాతీ కాని పెద్ద జంతువుల్లాంటి కండలు తిరిగిన జబ్బలు కానీ అంతకు ముందు ఎన్నడూ మేము చూడలేదు. మంచి దిట్టంగా ఉన్న మెడపైన ఆయన ముఖం భీకరంగా ఉన్నప్పటికీ ప్రశాంతంగానే ఉంది. పొడుగాటి ఉంగరాలు తిరిగిన జుట్టు, గడ్డం, మీసాలు రా దానికి శోభిస్తున్నాయి. ఆయన నల్లటి కళ్ళల్లో పా పావురం మాదిరి, పెద్ద పులి మాదిరి లక్షణాలు రెండు గోచరిస్తున్నాయి. బలమైన నడుము చుట్టూ ఉన్న పులి చర్మం తప్పిస్తే మొత్తానికి ఆయన దిగంబరంగానే ఉన్నారు. ఆయన మంచి దృఢంతో పటిష్టంగా బలంగా ఉన్నారంటండి. ఆయన నడుముకి ఒక పులి చర్మం తప్ప ఆయన దగ్గర ఏమీ లేవంట. నేను నా స్నేహితుడు ఎలాగో మాటలు తెగిల్చుకుని ఆ సన్యాసికి నమస్కారం చేశాం. పులుల్ని లొంగదీసుకోవడంలో ఆయనకు గల అసాధారణమైన శౌర్యాన్ని ప్రశంసించాం. అంటే ఆ వీళ్ళు అంటున్నారంటండి, మీరు పులుల్ని లొంగ తీసుకుంటారంట కదండి, మీరు పులులతో ఆడుకుంటారంట కదా, మీకు ధన్యవాదాలండి అని ప్రశంసించారంట. ఆయన జంతువులన్నిటిలోకి ఎక్కువ భయంకరమైన రాయల్ బెంగాల్ పులుల్ని ఉత్తి పిడకలతోనే లొంగ తీసుకోవడం మీకు ఎలా సాధ్యమైందో దయచేసి మాకు చెప్పండి అని అడిగారంటండి. అడవి జంతువులన్నిటిలోనికి కూడా రాయల్ బెంగాల్ పులుల్ని ఉత్తి పిడికిళ్ళతో మీరు లొంగ తీసుకుంటారంట కదా, అది మీకు ఎలా సాధ్యం అవుతుంది, మాకు ఆ వివరాలు చెప్పండి అని అడిగారంటండి. అబ్బాయిలు, పులులతో పోట్లాడడం అన్నది నాకు చాలా చిన్న విషయం. అవసరమైతే ఈ వేళ కూడా ఆ పని చేయగలను. పసివాడిలా నవ్వారాయన. మీరు పులుల్ని పులుల్లా చూస్తారు, వాటిని నేను పిల్లుల్లాగే పులుల మీరు పులులంటే భయం మీకు, మీరు పులుల్ని పులుల్లా చూస్తారు, నేను పులుల్ని పిల్లుల్లా ఎరుగుదును అని చెప్తున్నారంట. స్వామీజీ పులులు పిల్లిలేనని నా అవచేతన మనసు అయితే నచ్చజెప్పుతాను అనుకోండి, కానీ పులులకు నచ్చజెప్పగలనా? బలం కూడా అవసరమన్న మాట నిజమే. పులిని పిల్లిలా ఊహించుకునే పసివాడు దాన్ని గెలుస్తాడని ఎవరూ ఆశించకపోవచ్చు. బలమైన నా చేతులే చాలు నాకు ఆయుధాలుగా. మమ్మల్ని వెంట పెట్టుకుని పెరట్లోకి వచ్చారు ఆయన. అక్కడ గోడ అంచున ఒక గుద్దు గుద్దాడు. దాంతో ఒక కటిక ఇటుక కిందకి రాలిపడింది. తిప్పి పన్నులా కనిపించే గోడ కన్నంలోంచి ఆకాశం ధైర్యంగా తొంగి చూసింది. ఆశ్చర్యంతో వెరిచూపులు చూశాను. నేను సున్నంతో గట్టిగా కట్టిన గోడలో ఉన్న ఇటుకనే ఒక గుద్దుతో రాలగొట్టగలిగిన ఆయన పెద్ద పుల్ల పళ్ళు రాలగొట్టడంలో సందేహం ఏముంది అని అనిపించిందంటండి. ఒక గట్టి గోడనంట, అంటే వీళ్ళకి చూపించే విధంగా ఒక గట్టి గోడను గట్టిగా ఒక గుద్దు గుద్దారంటండి. గుద్దగాని ఒక ఇటుక రాలిపడి ఆ కన్నంలోంచి నిర్మలమైన ఆకాశం బయటికి కనిపిస్తుందంటండి. అయితే ఇంత బలం ఉన్న ఆయన పులులతో పోరాడడం సాధ్యమే అని భీముడంతటి బలం ఉండి కూడా రాయల్ బెంగాల్ పులి వచ్చి మీద పడుతుంటే బెదిరిపోయి ఘోరంగా నిస్సహాయ స్థితిలో పడ్డవాళ్ళ చాలా మంది ఉన్నారు. ఆ రకంగా తన మనసులోనే తానొక పిల్లి మోస్తరుగా బెదిరిపోయే స్థితికి మనిషిని మార్చేసింది. పులి ఒక మోస్తరు బలమైన శరీరం ఉండి బ్రహ్మాండమైన మనస్థైర్యం ఉన్న ఏ వ్యక్తి అయినా పులి జిత్తులను దాని మీదకు ప్రయోగించి దాని ప్రవృత్తిని పిల్లిలాంటి నిస్సహాయ స్థితికి తేగలరు. సరిగ్గా ఇలాగే ఎన్నోసార్లు చేశాను. అంటే ఆ స్వామీజీ మా కోరిక మన్నించి తమ జీవితాన్ని గురించి కొంత చెప్పడానికి అంగీకరించారు. అంటే ఆయన, మీరు ఈ పులుల్ని లొంగ తీసుకోవడం మీకు ఎలా సాధ్యపడింది, మీ జీవితం గురించి చెప్పండి అని ముకుందుడు వాళ్ళ స్నేహితుడు అడిగారంటండి. మొట్టమొదట్లో నాకున్న పెద్ద కోరికల్లా పెద్ద పులులతో పోట్లాడాలని నా మనస్సంకల్పం బలిష్టం, కానీ నా శరీరం దుర్బలంగా ఉండేది. నా మాటకు నాలోంచి ఆశ్చర్యం వ్యక్తమైంది. అంటే భీముడు లాంటి భుజములున్న ఈయన ఎన్నడైనా బలహీనత అన్నది ఎరుగునంటే నమ్మలేనట్లు అనిపించింది. అంటే అక్కడ ఈయన బలంగా దృఢంగా ఉన్నారంటండి, కానీ అక్కడ మనస్సు బలహీనంగా ఉందంటండి. నేను పెద్ద పులిని లొంగదీయలేనేమో,
ఇంత శరీరం ఉన్నట్టుకి అక్కడ మనసు సహకరించలేదంటండి. అదేంటి ఇంత బలంగా ఉండి మనసు బలహీనమైంది అంటున్నారేంటి అని ముకుందుడు ఆశ్చర్యంగా చూస్తున్నాడంటండి. అప్పుడు ఆ భీముడు లాంటి భుజమునున్న ఈయన ఎన్నడైనా బలహీనత అన్నది ఎరుగునంటే నమ్మలేనట్లంటుంది. ఆరోగ్యము బలము చేకూర్చుకోవాలన్న గట్టి పట్టుదలతో ఆ లోపం పోగొట్టుకున్నాను. రాయల్ బెంగాల్ పులిని నిజంగా లొంగ తీసుకునేటట్లు చేసినది నా ఉద్ధత మనోదార్ఢ్యమేననేసి చెప్పాడంటండి. అక్కడ ఆలోచన అనమాట అండి. ఇక్కడ మనం ఒక్కొక్క పాయింట్ తీసుకోవాలన్నమాట అండి. ఆయన అంత శరీరం ఉన్నప్పటికీ నేను పులిని లొంగ తీసుకోవాలేమో అన్న ఆలోచన ఒక ఎప్పుడైతే ఆ ఆలోచన ఉందో బలహీనం అయిపోయేవాడంటండి. కానీ దానికి రాను రాను ఎలాగైనా నేను ఎంత శరీరం ఉంది, ఎంత దృఢంగా ఉన్నాను, ఎంత బలంగా ఉన్నాను, ఎలాగైనా నేను పులుల్ని లొంగ తీసుకోగలను అని ఆయన మనోబుద్ధత మనోధైర్యం ఆయనే తెచ్చుకున్నాడంటండి. అంటే ఇక్కడ ఒక ఈయన పులులని కాదండి, మనకి కూడా ఈ పని నేను చేయలేను అనే ఆలోచన ద్వారా మనం బలహీన పడిపోతూ ఉంటాం. ఆ బలహీనమైనప్పుడు మనం చేయవలసిన పని ఒక సమస్య చాలా పెద్దదిగా కనిపిస్తుంది. అప్పుడు ఎప్పుడైతే మనం నేను ఏదైనా చేయగలను, నేను ఏదైనా ఎదిరించగలను, నాకు వచ్చిన సమస్య అది అక్కడ పెద్ద సమస్య అయినా ఇంతే చిన్న విషయం, ఇది చిన్న సమస్య అనుకున్నప్పుడు అది మనకి పరిష్కారం తొందరగా లభిస్తుంది. ఆ చిన్న సమస్య కనిపించినప్పుడు మనం ఆ పనిని సులువుగా చేయగలము. అది ఆ పాయింట్ వస్తుందండి ఇందులోకి. పూజ్య స్వామీజీ నేను ఎప్పటికైనా పెద్ద పులులతో పోట్లాడగలనంటారా? అలాంటి విపరీతమైన కోరిక నా మనసులో చొరబడ్డం అని అదే మొదటిసారి చివరిసారి కూడా. ఈయన అంటున్నాడంటండి ముకుందుడు, స్వామీజీ నేను ఎప్పటికైనా పులులతో నేను పోరాడగలనా పెద్ద పులులతో అని అంటున్నాడంటండి. ఆహా అంటూ నవ్వారు ఆయన. కానీ పులులు చాలా రకాలు ఉన్నాయి. మానవుల కోరికలనే అడవుల్లో తిరుగుతుంటాయి. కొన్ని మామూలు జంతువుల్ని స్పృహ తప్పేటట్టు కొట్టడం వల్ల ఆధ్యాత్మికంగా లాభమేమీ కలగదు. అంతకంటే లోపల తిరిగే క్రూర మృగాలను జయించు అంటే ఇది చూడండి. ఇప్పుడు అప్పుడు ఈయన అంటున్నారంటండి, పులులు చాలా రకాలు ఉంటాయి. అంటే పులులు అంటే ఈ జంతువులే కాదండి, ఈ భౌతికంగా మనం జీవించే జీవన విధానంలో మన చుట్టూ క్రూర మృగాలు ఉంటాయి. అలాగే మనసు అనే క్రూర మృగం కూడా మనలోనే ఉంది. అది అది జయించు ముందు నాయన నువ్వు అని అంటున్నారంటండి. అయ్యా అడవి పులిని ఆ అయ్యా అయ్యా అడవి పులిని అణిసివేసే మీరు తీవ్రమైన మనోవికారాల్ని అణిచివేసే వారిగా ఎలా మారారో చెప్తారా అని అడుగుతున్నారంటండి. అంటే ఇంత గట్టి దృఢమైన బలమైన అడవి పులిని మీరు జయించే వారు, మీరు మనోవికారాల్ని మీరు ఎలా జయించగలిగారు అని అడుగుతున్నాడండి. టైగర్ స్వామి కొంతసేపు మౌనం వహించారు. గత కాలపు దృశ్యాల్ని తిరగతోడుతున్నట్టుగా ఆ చూపు ఎటో ప్రసరించింది. మా మనవి మన్నించాలా వద్దా అన్న కొద్దిపాటి మానసిక సంఘర్షణ ఆయనలో చూడగలిగాను. చివరికి అంగీకారం సూచనగా సిరినవ్వునవ్వారు. నా కీర్తి స్థితి ఎంచుకునేటప్పటికి దాని వల్ల నాలో గర్వమదం ఏర్పడింది. అంటే ఈయనంటండి, నేను ఎంత బలవంతుణ్ణి, నేను ఇది పులుల్ని లొంగ తీసుకుంటున్నాను అనే ఆ కీర్తి, అంటే ఎదుటి వాళ్ళు పొగుడుతుంటారు కదండి, అయ్య బాబా నువ్వు చాలా బలవంతంగా ఉన్నావు, నువ్వు ఏ పనన్నా చేయగలవు, నువ్వు పులుల్నే ఎదిరించేసి నువ్వు వాటిని చితగ్గొట్టి నువ్వు లొంగ తీసుకుంటున్నావు అలా అని ఎదుటి వాళ్ళు ఎప్పుడైతే పొగుడుతున్నారండి, మనలో ఒక అహంకారం వచ్చేస్తుంది అనమాట. ఆ అహంకారం తర్వాత ఉచ్చ స్థితి ఎంచుకునేటప్పటికి ఆయనకి అంటండి చాలా గర్వం వచ్చేసిందంట. పులులతో పోట్లాడటమే కాకుండా వాటి మీద రకరకాల జిత్తులు ప్రదర్శించాలని కూడా నిశ్చయించుకున్నాను. అడవి జంతువులు పెంపుడు జంతువుల్లా ప్రవర్తించేటట్టు చెయ్యాలని నా ఆశ. నా జిత్తులు బహిరంగంగా ప్రదర్శించడం మొదలుపెట్టాను. దాంట్లో తృప్తికరమైన విజయం సాధించాను. ఒకనాడు సాయంత్రం మా నాన్నగారు చింతాక్రాంతులైన నా గదిలోకి వచ్చారు. బాబు నీకు హెచ్చరిక ఉంది,
కార్యకారణాల తిరగలి రాళ్ల మధ్య ఉత్పన్నమై రాబోయే ముప్పుల నుంచి నువ్వు తప్పించుకోవాలని నా కోరిక అన్నాడు. ఒక్క నిమిషం అండి. మేడం ఆపుదామండి, ఒక 5 నిమిషాలే ఉంది. 5 నిమిషాలు ఉందండి. ఓకే అండి. ఉమ్. ఓకే, రేపు చెప్పండి. కొనసాగిద్దాం మళ్ళీ. అలాగే నాది లలిత గారు, నాకు ఒక డౌట్, అంటే పత్రి సార్